హే గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో అయితే టీసీఎస్ ఆఫర్ లెటర్ గురించి అండ్ ఆఫర్ లెటర్ ఎలా యాక్సెప్ట్ చేయాలి అండ్ కంప్లీట్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఫైనల్లీ టీసీఎస్ అయితే ఆఫర్ లెటర్స్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు గైస్. సో నేను చెప్పా కదా ఆఫ్ క్యాంపస్ అటెంప్ట్ చేశాను అని. అండ్ ఆ ప్రాసెస్ ఎలా జరిగింది, ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఏంటి, సో ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా జరిగిందో మొత్తం కూడా మీతో షేర్ చేశాను. సో రీసెంట్గా అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెయిల్ కూడా వచ్చింది. సో అది కూడా కంప్లీట్ అయింది ప్రాసెస్. అండ్ ఇవాళైతే ఫైనల్లీ ఆఫర్ లెటర్ అయితే కూడా రిలీజ్ చేశారు. సో, హానెస్ట్‌లీ చెప్పాలంటే ఆఫర్ లెటర్ మెయిల్ చూసిన మూమెంట్ చాలా ఎక్సైటింగ్ అనిపిచ్చింది. సో, ఎందుకంటే నేనైతే ఆన్ క్యాంపస్‌లో నింజా రోల్‌కి రిజెక్ట్ అయ్యాను చెప్పా కదా! బట్ ఆఫ్ క్యాంపస్‌లో వచ్చేసరికి డిజిటల్ రోల్‌కైతే సెలెక్ట్ అయ్యాను. సో, ఇంకా ఈ ఆఫర్ లెటర్ ఎలా యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి ఇప్పుడు ఈ కంప్లీట్ ప్రాసెస్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఎలా ప్రాసెస్ ఏం జరుగుతుంది అండ్ డీటెయిల్స్ అనేవి ఎక్కడ చూసుకోవాలి, లైక్ మన సాలరీ గురించి అండ్ ఇంకా బెనిఫిట్స్ గురించి కూడా కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్‌లీ నాకు మెయిల్‌లో అయితే ఒక అప్డేట్ వచ్చింది. సో, అందులో వచ్చేసరికి యువర్ ఆఫర్ లెటర్ ఈస్ అవైలబుల్ అని చెప్పి ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశారు. సో, మీరు కూడా ఫస్ట్ మీ రిజిస్టర్డ్ మెయిల్ రెగ్యులర్‌గా చెక్ చేస్తూ ఉండండి. సో, కొన్నిసార్లు ప్రమోషన్స్ ఆర్ స్పామ్ ఫోల్డర్స్‌లోకి కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. సో, కాబట్టి అన్ని ఫోల్డర్స్ వన్స్ చెక్ చేసుకుంటూ ఉండండి. ఆర్ ఎల్స్ డైరెక్ట్‌గా టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వచ్చు. సో, లాగిన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్‌లో డిఫరెంట్ సెక్షన్స్ అయితే ఉంటాయి. లైక్ ట్రాక్ మై అప్లికేషన్, అప్లికేషన్ ఫార్మ్ అని చెప్పేలాగా. సో, అందులో ఆఫర్ లెటర్ అనే ఒక సెక్షన్ అయితే కనిపిస్తుంది. సో, దాని మీద క్లిక్ చేయగానే 2 ఆప్షన్స్ అయితే చూపిస్తారు. లైక్ యాక్సెప్ట్ ఆర్ డిక్లైన్ అని చెప్పి మీకైతే కనిపిస్తాయక్కడ. అండ్ ఆఫర్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి కూడా ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో, ఆబ్వియస్‌లీ మనం యాక్సెప్ట్ మీద క్లిక్ చేయాలి. అండ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆఫర్ లెటర్ అయితే పీడీఎఫ్ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఆఫర్ లెటర్‌లో అయితే చాలా డీటెయిల్స్ అనేవి క్లియర్‌గా మెన్షన్ చేశారనమాట. లైక్ మన రోల్ ఏంటి అండ్ కాంపెన్సేషన్ ఎంత, బెనిఫిట్స్ ఏంటి అండ్ టీసీఎస్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మొత్తం అయితే కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అండ్ నాట్ ఓన్లీ దట్, లైక్ జాయినింగ్ ప్రాసెస్ అండ్ వర్క్ లొకేషన్ అయితే ఇంకా మనకి జాయినింగ్ లెటర్‌లో ఇస్తాము అని చెప్పి వాళ్ళే చెప్పారనమాట ఆఫర్ లెటర్‌లో. అండ్ ఇవన్నీ వన్స్ కంప్లీట్‌గా చెక్ చేసుకోండి. సో, ఎస్పెషల్లీ మీ నేమ్ అండ్ స్పెల్లింగ్, మెయిల్ ఐడీ అండ్ ప్యాకేజ్ డీటెయిల్స్. సో, ఇవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో వెరిఫై చేసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చాలా మందికైతే లైక్ ఆఫర్ లెటర్ వచ్చినా సరే రోల్ ఎక్కడ చూసుకోవాలో కూడా డౌట్ ఉంటుంది. లైక్ డిజిటల్‌కి సెలెక్ట్ అయ్యామా? ఆర్ ఎల్స్ ప్రైమ్ ఇంటర్వ్యూ ఇస్తే నింజాకి సెలెక్ట్ అయ్యామా అని చెప్పి. ఎందుకంటే ఈ ఇయర్ టీసీఎస్ నింజా రోల్ అనేది లైక్ డీమోట్ చేయడం అయితే జరిగింది కదా! డిజిటల్ ఆర్ ప్రైమ్ నుండి నింజాకి. సో, ఆ డీటెయిల్స్ గనుక మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ఆఫర్ లెటర్‌లో అయితే మీకు క్లియర్‌గా చెప్తారు. లైక్ ఏ రోల్‌కి సెలెక్ట్ అయ్యారని చెప్పి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సో, ఈ ఆఫర్ లెటర్ మీకొచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేయడానికైతే మినిమమ్ 7 డేస్ అయితే ఇస్తారు. సో, లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా ముందే కంప్లీట్ చేయడం అయితే బెటర్. సో, ఈ 7 డేస్‌లోనే వితిన్ 7 డేస్‌లోనే మీరు ఆఫర్ అయితే యాక్సెప్ట్ చేయాలి. లేదంటే గనక టీసీఎస్ వాళ్ళైతే ఆఫర్ రివోక్ చేస్తారు. సో, యాక్సెప్ట్ చేసిన తర్వాతయితే లైక్ మనకి జాయినింగ్ అప్పుడు ఏమేం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలని గూడా సో, పీడీఎఫ్‌లో అయితే ప్రొవైడ్ చేశారు. సో, వన్స్ మీరు ఆఫర్ అయితే యాక్సెప్ట్ చేసి అండ్ ఆ పీడీఎఫ్ అయితే డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత, సో, వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఆ కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి గదా! సో, అవన్నీ మీ దగ్గర ప్రాపర్‌గా ఉన్నాయో లేదో చూసుకొని ఒకసారి వన్స్ ఉంచుకోవడం అయితే బెటర్. సో, జాయినింగ్ అప్పుడు ఏం కంగారు లేకుండా లైక్ అన్నీ సబ్మిట్ చేయడానికుంటుంది. సో, అండ్ మోస్ట్‌లీ పీడీఎఫ్ ఫార్మాట్‌లో అడుగుతారు. సో, ఇవన్నీ మీరు క్లియర్‌గా ఉంచుకోండి ఒక ఫోల్డర్‌లో చేసుకొని. అండ్ చాలామందైతే ఇప్పుడు అడుగుతున్నారు. లైక్ నాకు కూడా సేమ్ డే ఇంటర్వ్యూ జరిగింది. అండ్ సేమ్ ఫేజ్‌లో అటెండ్ అయ్యాను. ఆర్ లైక్ సేమ్ డేట్‌న ఆర్ సేమ్ కాలేజ్‌లో అటెండ్ అయ్యానని చెప్పి అడుగుతున్నారు. అండ్ నా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయింది. బట్ ఇంకా ఆఫర్ లెటర్ రాలేదు. అండ్ అసలు నాకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెయిలే రాలేదని చెప్పి అడుగుతున్నారు కామెంట్స్‌లో. సో, గైస్ టీసీఎస్ అయితే ఆఫర్ లెటర్స్‌ని బ్యాచ్ వైస్‌గా రిలీజ్ చేస్తుంది. లైక్ ఆహ్, మీరు మీరు అండ్ మీ ఫ్రెండ్స్ ఒక్కరోజే ఇంటర్వ్యూ ఇచ్చినా సరే, లైక్ మీ ఇద్దరికి డిఫరెంట్ డేస్‌లో ఆఫర్ లెటర్ అయితే రావచ్చు. సో, కంగారు పడకండి. అండ్ అంటే అందరికి ఒకేసారి రిలీజ్ అవ్వదు. సో, కొంతమందికి ముందు వస్తాయి అండ్ ఇంకొంతమందికి కొంచెం లేట్‌గా అవ్వచ్చు. సో, కంపేర్ చేసుకొని స్ట్రెస్ అవ్వకండి. సో, ఇఫ్ యువర్ ప్రాసెస్ ఈస్ కంప్లీటెడ్ ప్రాపర్‌లీ, సో, డెఫినిట్‌గా అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ ఇంకా కొంతమంది లైక్ అడుగుతున్నారు ఆన్ బోర్డింగ్ ఎప్పుడుంటుంది అని చెప్పి. సో, యూజువల్లీ ఆఫర్ లెటర్ తర్వాత ఆన్ బోర్డింగ్ అప్డేట్స్ అయితే సెపరేట్‌గా వస్తాయి. అండ్ లైక్ జాయినింగ్ డేట్, ట్రైనింగ్ డీటెయిల్స్
అండ్ లొకేషన్ ఇవన్నీ గూడా లేటెస్ట్ స్టేజెస్‌లో షేర్ చేస్తారు మెయిల్‌లో. సో, అప్పటి వరకు పేషెన్స్‌తో మెయింటైన్ చేయండి. అండ్ నేను కూడా ఈ ప్రాసెస్ మొత్తం చేసి కంప్లీట్ చేశాను గాబట్టి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. రీసెంట్‌గానే నేను ఆఫర్ లెటర్ రిసీవ్ నాకొచ్చింది గాబట్టి. అండ్ ఎస్పెషల్లీ ఆఫ్ క్యాంపస్ క్యాండిడేట్స్‌కి కొంచెం టైం ఎక్కువ పట్టొచ్చు జాయినింగ్‌కి ఆన్ క్యాంపస్‌తో పోల్చుకుంటే. బట్ రెగ్యులర్‌గా పోర్టల్ అండ్ మెయిల్ చెక్ చేస్తూ ఉండండి. వాళ్ళు కొన్ని కోర్సెస్ ఇలా ఏమన్నా కంప్లీట్ చేయమని అడగొచ్చు. సో, మనం ఆహ్, కొంచెం అన్ని మెయిల్స్ అన్ని చెక్ చేసుకుంటూ ఉంటే బెటర్ డైలీ. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసరికి ఫేక్ మెయిల్స్ ఆర్ ఫేక్ లింక్స్ మీద క్లిక్ చేయకండి. ఎందుకంటే అఫీషియల్ టీసీఎస్ మెయిల్స్ నుండి వచ్చిన అప్డేట్స్ మాత్రమే ఫాలో అవ్వండి. సో, యాహ్! గైస్ ఫైనల్లీ ఆఫర్ లెటర్స్ రిలీజ్ అయింది. అండ్ ప్రాసెస్ మొత్తం స్మూత్‌గా అయితే కంప్లీట్ అయింది. సో, మీలో ఎవరికైనా ఆల్రెడీ ఆఫర్ లెటర్ వచ్చి ఉంటే గనుక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. సో, ష్యూర్ అప్డేట్ ఆన్ యూ. అండ్ ఇఫ్ వి గెట్ ఎనీ మోర్ అప్డేట్స్ రిగార్డింగ్ ఆన్‌బోర్డింగ్ ఆర్ జాయినింగ్ డెఫినైట్‌లీ మీతో షేర్ చేస్తాం. సో, అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో హెల్ప్‌ఫుల్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. See you all in the next video, guys.